తెలంగాణ ఉద్యమ నాయకుడు, 3 ఏళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. తెలంగాణ భౌగోళిక పరిస్థితులకు, ప్రజల జీవన విధానానికి అనుకూలమైన స్కీములు తెస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. మరి సర్వేలా ఆయన గురించి జనం ఏమనుకున్నారు, ఆయన పరిపాలన తీరు ఎట్లా ఉందంటున్నారు, ఎమ్మెల్యేలకు వేసిన మార్కులు ఎట్లా చూసినా మరి ముఖ్యమంత్రికి కేసీఆర్కు ఎన్ని మార్కులు వేసినారో ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ 3 ఏళ్ల పాలనపై సర్వేలా జనం గట్టి భరోసా ఉంచిరు. 4 తీర్లుగా ప్రశ్నలు అడిగినా కూడా కేసీఆర్ కే జనం మార్కులేసిండ్రు. 3 ఏళ్ల పనితీరు చాలా బాగుందని 100కి 83% మంది అన్నారు. 14% మంది బాగలేదంటున్నారు. ఇంకో 3% మంది ఏం తెలియదని చెప్పిర్రు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు ఎన్ని మార్కులు ఇవ్వాలని అడిగితే ఎక్కువ మంది దగ్గర 90 మార్కులేసిండ్రు. ఇట్లా సర్వేలా 61% మంది అన్నారు. ఇంకో 25% మంది 60% మార్కులేసి ఫస్ట్ క్లాస్ లో నిలిపినరు. 30 లోపు మార్కులు ఇచ్చినోళ్లు 14% మంది ఉన్నారు. తర్వాత ముఖ్యమంత్రి ఎవరు కావాలన్న ప్రశ్నకు 76% మంది కేసీఆర్ అని చెప్పిండ్రు. ముఖ్యమంత్రిగా వేరే పార్టీల నాయకులైతే బాగుంటదని కోరుకునేటోళ్లు 18% మంది దాకా ఉన్నారు. వేరే పార్టీలోలు కాకుండా ఇంకా కొత్త నాయకత్వం కావాలని 6% మంది అంటున్నారు. అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాల జనం నుంచి సర్వేలా ఇట్లాంటి అభిప్రాయం వచ్చింది. 2019 ఎన్నికల్లో ఏ పార్టీ సర్కార్ వస్తదన్న ప్రశ్నకు టీఆర్ఎస్ అని 73% మంది అన్నారు. కాంగ్రెస్ వస్తదని 14% మంది, బీజేపీ అని 6% మంది, టీడీపీ అని 3% మంది చెప్పిర్రు. వీళ్ళెవరూ కాదని చెప్పినోళ్లు ఇంకో 4% మంది ఉన్నారు. సర్వేల పాలన బాగలేదని చెప్పినోళ్లు, సీఎం కు తక్కువ మార్కులు వేసినోళ్లు, తర్వాత సీఎం వేరే లీడర్ రావాలని చెప్పినోళ్లు, తర్వాత సర్కార్ ప్రతిపక్షం రావాలని అంటున్న వాళ్ళు దగ్గర 14% మంది ఉన్నారు. ప్రశ్నలు మారినా కూడా జనం ఒకేలాంటి ఆలోచనతోని ఉన్నట్టు సర్వేల తేలింది.